श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवाख्ये कर्मणि अक्षतारोपणम् करिष्ये। अञ्जलौ क्षीरेण प्रक्षाल्य श्वेताक्षतान्तर्वधाय क्षीरकृतपाणिना दुरुपस्तीर्य ततः नवरत्नसहिततण्डुलोपरि हिरण्यमुपदधामि। ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వలన ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనక్షివేద్ చంద్రమా ఆవస్తభ్రమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం సమృద్ధతాం ఓం రాజావరుణం దేవో బృహస్పతి అక్షరారోపణ ముహూర్త శుభోర్తోస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపము. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అనమాట. కనుక ఆ విధంగా మనకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు